అందరికీ నమస్తే. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడైన సామెతని మళ్ళొకసారి నిజం చేసిందుల్లా. బిడ్డే తల్లి స్నానం చేసేటప్పుడు, బట్టలు మార్చుకుంటప్పుడు, గట్టిన బట్టలు చదువుకుంటప్పుడు తల్లి నగ్నంగా ఉన్న వీడియోని మొత్తం వీడియో షూటింగ్ చేసి ఉంచుకున్నోనికి పంపిస్తుందంట. ఏడ ఇది యాతరాయనపురంలో అయితే ఈ బిడ్డ మీద తల్లికి అనుమానం వస్తుందంట. ఎప్పుడు చూసినా బెదిరినట్టు తిరుగుతుందంట. ఏం చేస్తుంది నా బిడ్డే? చదువుకుంటుంది కానీ పైసలు లేకున్నా కానీ కష్టపడి సంపాదించిన పైసలతోటి బిడ్డకు సెల్ ఫోన్ కొనిచ్చిందంట. ఈ మధ్యకాలంలో ఏమో సెల్ ఫోన్లలో ఇప్పుడు చాలా ఆన్లైన్ క్లాసెస్ అయినాయి కాబట్టి అందరి లెక్క నా బిడ్డ కూడా సెల్ ఫోన్ కావాలని ఒక రాయమన్న సెల్ ఫోన్ కొనిచ్చిందంట. అయితే ఈ ఫోన్ పట్టుకొని ఎప్పుడు చూసినా కానీ బిడ్డ బెదిరినట్టు తిరుగుతుందట. ఏం కావచ్చు నా బిడ్డ గిట్ట తిరుగుతుంది అని చిన్నగా అనుమానం వచ్చి ఓనాడు చిన్న బిడ్డ బండ చూసి ఆ సెల్ ఫోన్ చెక్ చేసిందట. సెల్ ఫోన్ చెక్ చేసరికలనంట అందులో ఆల్రెడీ ఆ బిడ్డకంట ఒక లవర్ ఉన్న సంగతి తల్లి కూడా ఎరికే. అంటే అప్పుడు ఇప్పుడు మాట్లాడుకుంటుంటే ఆ ఎవరితో లవ్లో పడ్డాడు నా బిడ్డ. సరేలే ఈ కాలంలో ఇక ఇది కామనేగా అనుకొని సపడే కూకుందట. కానీ ఆ సెల్ ఫోన్ ఓపెన్ చేసినాక అసలు ముచ్చట తెలిసింది. అయితే ఆ లవర్ అంటోడు ఉంచుకున్నోనికి ఈమె తల్లివి న్యూడ్ వీడియోస్ అంటే నగ్నంగా ఉన్న వీడియోలు మొత్తం ఎప్పటికప్పుడు స్నానం చేసినప్పుడు, బట్టలు మార్చుకున్నప్పుడు, గట్టినే కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు వాళ్ళ అమ్మాయి ఎట్లా ఉంటుందో ఎక్స్పోజింగ్ అంటే అనొచ్చు అనరాదు కానీ అలాంటి వీడియోలు మొత్తాన్ని ఆ ఉంచుకున్నోనికి జ్వరం వస్తూ ఉందంట. వానికి ఒక కోరిక ఉందంట. ఆడేం చెప్పినట్టు ఈ అమ్మాయితోటి, నాకు అమ్మాయిల నగ్న వీడియోలు అంటే చాలా ఇష్టం, నాకు నగ్న వీడియోలు తీసుకొచ్చి ఇస్తావా అంటే సరే అని చెప్పిందట. మరి బయట పోయి ఏం చేయను, నేను బయట ఎవరు తీసుకురాను అనుకొని అటు ఇటు చూసిందట. ఇంట్లో తల్లి చూసి తల్లి వీడియోలే ఎప్పటికప్పుడే ఉంచుకున్నోనికి జ్వరం వస్తుందట. ఇక చూడురి కథ. గిస వంటి దరిద్రం ముండలు దొరికిరు. మీకు సొంతం తల్లేనా? వాడంటే సరే మగబుద్ధ మోడిబుద్ధ అన్నట్టు వాడు దరిద్రుడు, వారు కావాలని అంటే అనలేము. వాడు కావాలన్నప్పుడు మరి ఈ బుద్ధాన్ని ఏం కావాలి మరి? ఒకవేళ అనబుద్ధి ఉంటే తనయాన్ని పంపమంటే సరే ఇవాళ లవ్ చేసుకుంటారు కాబట్టి ఇవాళ రేపో పెళ్లి చేసుకుంటే సరే భార్య భర్తలుగానో లేకపోతే ఉంచుకున్న వాళ్ళనో ఏదో రకంగా అంటే అదో లెక్క అనుకుంటారు. కానీ తల్లి వీడియోలు మొత్తం రికార్డింగ్ చేసి ఆ తల్లి వీడియోలను కొనబోయి ఉంచుకున్నోనికి జ్వరం వచ్చిందంటే గిసవంటి బిడ్డ పుట్టకేమి చెప్పురు ప్రజలారా. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాడు. సార్ నా బిడ్డ సెల్ ఫోన్లో నాకేదో అనుమానం వస్తుంది సార్, ఇది నా బిడ్డే ఆయన ఉంచుకున్నానికి ఒకరికే పంపిందా, ఆడు ఇంకోరికైనా పంపించిండా, ఇవాళ రేపట్లు ఎట్లుంటే దోసుకాలది, అరే పలానా కాడికి వెళ్ళి నాకు వీడియో వచ్చిందిరా నీకు కూడా పంపుతా చూడరా అని ఒక్కరికి షేర్ చేసిండనుకో ఆ ఒక్కడు 100 మంది షేర్ చేస్తాడు. పాయన దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఆ వీడియోలు అయితే గిసవంటి బిడ్డలు పుట్టిరు పాడైపోను. మీరు బిడ్డలు అనాలన్నా మిమ్మల్ని బడ్డులు అనాలన్నా చెప్పురిగా. గింత అధ్వానం ఉంటే అదులయ్యనన్నా యాతరాయనపురంలో జరిగిందంటే గీముచ్చట. మీ ఇళ్ళల్లో కూడా మీ పిల్లలు ఏమన్నా గిట్నే సెల్ ఫోన్లల్లో జర అప్పుడో ఇప్పుడు బెదిరినట్టు ఉంటే జర చెక్ చేసే ఉపాయం చేసుకొని, లేకపోతే సంసారాన్ని మొత్తం కొనబోయే అంగట్లో పెట్టే ఉపాయాలు అయితే అవుతున్నాయి.